మీడియా వాళ్ళు మిత్ర ఇంటికి వచ్చి లక్ష్మిని మిత్రను ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించినట్టు జయదేవ్కి గుండెపోటు వచ్చినట్టు మనీషా కలగని తనలో తను నవ్వుకుంటూ ఉంటే, ఏమైంది మనీషా, అప్పుడే మొత్తం కూడా కలగన్నావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అవునంటీ, ఇప్పుడు నేను కలగన్నదే కాసేపట్లో జరగబోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. కొద్దిసేపటికి మిత్ర ఇంటికి నిజంగానే మీడియా వాళ్ళు వస్తారు. ఇక మీడియా వాళ్ళు రావడంతో మీడియా వాళ్ళు మన ఇంటికి వచ్చారని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని చెప్పి మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే మిత్ర బయటకు వచ్చి, ఏంటి మీరెందుకు వచ్చారని చెప్పి అంటూ ఉంటే, మీరు ఎంత దాచాలని ప్రయత్నించినా మాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి సార్ అని చెప్పి రిపోర్టర్ అంటూ ఉంటాడు. ఏంటి మీకు తెలిసిన నిజం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇప్పటి వరకు మీరు న్యూస్ చూడలేదా, ఈ న్యూస్ 2 రాష్ట్రాలకు సంబంధించింది అని చెప్పి ఒక రిపోర్టర్ అంటూ ఉంటాడు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నేషనల్ లెవెల్లో మీ కుటుంబం గురించి మారుమోగిపోతుంది. ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలియకపోవడం ఏంటి, మీరు ఫోన్స్ చెక్ చేసుకోలేదా, ఇప్పటి వరకు మీకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదా అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ, చూసారా అంటే లక్ష్మి గురించి నేషనల్ లెవెల్లో న్యూస్ వస్తుందట, మనకు కావాల్సిందే ఇదే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక దేవి అని కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. దేని గురించి మీరు మాట్లాడేదని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మీకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదా సార్, లక్ష్మీ మేడం గారికి నేషనల్ లెవెల్లో బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చిందని చెప్పి రిపోర్టర్స్ అంటూ ఉంటారు. ఇక దాంతో మిత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక మనీషా దేవి అని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మిత్ర లోపలికి వచ్చి టీవీలో న్యూస్ పెట్టడంతో ఇక టీవీలో లక్ష్మి గురించి యాంకర్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా మన ఇండియాలోనే ఒక ఉమెన్కి ఈ అవార్డు వచ్చింది, నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయిన లక్ష్మి గారికి ఈ అవార్డు దక్కిందంటూ యాంకర్ మాట్లాడుతూ ఉంటే వివేక్, జయదేవ్, మిత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. నిజంగా లక్ష్మికి ఈ అవార్డు రావాల్సిందే, తను మన కంపెనీ కోసం ఎంతగానో కష్టపడిందని చెప్పి జయదేవ్ పొగుడుతూ ఉంటాడు. ఇక జానుకి, మనీషాకి, దేవ్యానికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరో పక్క మనీషా కంగారుగా బయటకు వచ్చి సతీష్ అనే రిపోర్టర్తో, నేను చెప్పమనింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, లక్ష్మి గురించి చెడుగా న్యూస్లో వచ్చేలాగా చేయమని చెప్పాను కదా, మరి తనకు నేషనల్ అవార్డు వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, మేడం, మీడియా అంటే డబ్బుకి అమ్ముడుపోయేది కాదు, నిజం వెంట నిలబడేది అని చెప్పి సతీష్ అంటూ ఉంటాడు. మరి నిన్న ఏమైంది, ఈ మాట చెప్పలేదని మనీషా అంటూ ఉంటే, నాకు నిన్న రాత్రే జ్ఞానోదయం అయింది మేడం అంటూ తన పిల్లల్ని యాక్సిడెంట్ నుండి లక్ష్మి సేవ్ చేసిన విషయాన్ని సతీష్ మనీషాకి చెబుతూ ఉంటాడు. అంతకు ముందు రోజు సాయంత్రం సతీష్ పిల్లలు ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సతీష్ వాళ్ళ చిన్న బాబు ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చే వెహికల్స్ని చూసుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడే లక్ష్మి రోడ్డు పక్కన కారు ఆపి నిలబడి ఉంటుంది. అప్పటి వరకు ఆ పిల్లల్ని చూస్తూ అలా లక్ష్మి నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ బాబు రోడ్డు క్రాస్ చేస్తూ ఉండడంతో ఒక లారీ వచ్చి ఆ బాబుని గుద్దబోతూ ఉంటే లక్ష్మి ఆ బాబుని కాపాడుతుంది. నీకేం కాలేదు కదమ్మా, అన్నయ్య మాట వినాలి కదా, నువ్వు అన్నయ్య చేయి వదిలేసి పరిగెత్తడం వల్లే ఇలా జరిగిందని చెప్పి ఇక ఆ బాబుకి చేతికి కాస్త దెబ్బ తగలడంతో లక్ష్మి తన చీరను చించి ఆ బాబు చేతికి కట్టు కడుతుంది. తర్వాత ఆ పిల్లలిద్దరికీ కూడా ఐస్ క్రీమ్ కొనిస్తుంది. ఇంతలో సతీష్ అక్కడికి వస్తాడు. ఇక్కడున్నారేంటి అని చెప్పి సతీష్ అడుగుతూ ఉంటే, నాన్న, తమ్ముడు చూసుకోకుండా రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటే సమయానికి ఈ అక్క వచ్చి మమ్మల్ని కాపాడిందని చెప్పి సతీష్ వాళ్ళ పెద్ద బాబు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో థ్యాంక్స్ మేడం, మీరు నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ లక్ష్మి గారు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును, కానీ అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు, మిత్ర గారి భార్యగా పిలిపించుకోవడమే నాకు ఇష్టం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఈ మధ్య మీరు వరుస విజయాలు సాధిస్తున్నారు కదా మేడం అని చెప్పి సతీష్ అంటూ ఉంటే, నా విజయానికి కారణం నా కుటుంబం, నా మరిది, నా భర్త, నా అత్తమామలు అని చెప్పి లక్ష్మి కుటుంబం గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి మంచితనాన్ని సతీష్ తెలుసుకొని, ఎవరో తెలియకుండానే నా పిల్లల్ని కాపాడిన దేవత ఆవిడ మీద మీరు బురద చల్లాలని చూస్తున్నారు, అటువంటి మంచి మనిషి మీద నేను చెడుగా ప్రచారం చేయదలుచుకోలేదు, అందుకే అవార్డు వచ్చిన విషయం గురించి మా టీంతో కలిసి వచ్చి ప్రచారం చేస్తున్నానని చెప్పి సతీష్ మనీషాకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. ఏమీ కానీ మా పిల్లల విషయంలోనే ఆవిడ అలా స్పందించారంటే ఇంకా ఫ్యామిలీ విషయంలో ఆవిడ ఎలా ఉంటారో నాకు అర్థమైంది అని చెప్పి, ఇంకా మీరు కూడా ఎప్పుడు మేడం మీద ఇటువంటి ప్రయత్నాలు చేయకండి,
కలిసి ఉంటే కలదు సుఖం అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే చెడపకురా చెడేవు అని కూడా చెప్పారు. ఆ సామెతను మీరు పాటించండి అంటూ ఇక సతీష్ మనీషకి బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని చెప్పి కంగ్రాట్స్ చెప్దామని మిత్రతో సహా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. లక్ష్మి గుడి నుండి ఇంటికి తిరిగి రాగానే ఎక్కడికి వెళ్ళా లక్ష్మి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే గుడికి వెళ్ళానండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నీకు బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చింది నేషనల్ లెవెల్లో అని చెప్పి వివేక్ జయదేవ్ వీళ్ళంతా కూడా లక్ష్మికి కంగ్రాట్స్ చెప్తారు. మిత్ర లక్ష్మిని హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తూ ఉంటే మనీషకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అవార్డు వచ్చిన విషయం నాకు నిన్ననే తెలుసు అని చెప్పి లక్ష్మి అనడంతో మిత్ర జయదేవ్ వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. మరి ఎందుకు ఈ విషయం చెప్పలేదని జయదేవ్ అంటూ ఉంటే మన ఇంట్లో పరిస్థితులు బాగోలేదు కదా మామయ్య గారు, అందుకే ఇటువంటి పరిస్థితుల్లో అవార్డు వచ్చిన విషయం చెప్పడం ఎందుకని నేను చెప్పలేదు. అయినా నాకు అవార్డు రావడం కంటే కూడా మన కుటుంబం కలిసి ఉండడమే ముఖ్యం. ఇప్పుడు అందరూ కూడా మన నందన్ కుటుంబాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మన కుటుంబంలో ఇటువంటి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని వాళ్ళకు తెలిస్తే మన ఇంటి పరువు పోతుంది. అందుకే నేను ఈ అవార్డు కూడా తీసుకోవాలనుకోవడం లేదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కానీ కోట్లల్లో ఒకరికి వచ్చే అవార్డు నీకు వచ్చింది వదిన, ఈ అవార్డుని కాదనుకుంటే ఎలా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. నాకు అందరూ ఇచ్చే గుర్తింపు కంటే కుటుంబం ఇచ్చే గుర్తింపే ముఖ్యం అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మి మాటలకి జయదేవ్ మిత్ర వివేక్ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.